నమస్కారం. ఈరోజు ఇక్కడ 86వ వార్డులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిన్న ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మీద కలత చెంది అభిమానులు రోడ్డెక్కారు. చాలా బాధాకరం. ఒక గౌరవమైన కుటుంబంలో ఒకసారి తప్పు చేసి శాసనసభలో ఒక తల్లిని అవమానిస్తే ప్రజలు గుణపాఠం చెప్పి మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేసిన మీలో మార్పు రాకపోగా మళ్ళీ అదే పద్ధతిలో సైకో డైరెక్షన్లో కొంతమంది ఆయన దగ్గర మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, పదవులు ఇచ్చిన నాయకులు ఎంగిలి బిస్కెట్లకి అలవాటు పడి ఈరోజు దారుణంగా మాట్లాడుతున్నారు. చరిత్ర చూస్తుంది. రామారావు గారు పిల్లలకి అంత క్రమశిక్షణతో నాయకుల్ని తెలుగుదేశం పార్టీ పెట్టి అప్పచెప్పింది క్రమశిక్షణతో. ఆ క్రమశిక్షణే ఈ రోజు మీరు ఎన్ని తిట్టినా మేము కార్యకర్తలుగా మా నాయకుడు చెప్పిన దాన్ని సహనాన్ని పరీక్షిస్తున్నాం. అరే లంజా కొడక, నీ అమ్మ ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు దమ్ము ఉంటే డైరెక్ట్ రారా, ఎక్కడికి రమ్మంటావో వస్తాం. దమ్ముంటే ఎదుర్కో. గాలి లంజా కొడుకు మాటలు మాట్లాడి మా నాయకుడిని నువ్వు అనరాని మాటలు అన్నావు. లంజా కొడక, నువ్వు పుట్టింది లంజల కులంలోనా, ఏ కులంలోనా నేను అడుగుతున్నా. మాకు సంస్కారం అడ్డం వచ్చింది మీరు తిడతానికి కూడా, కానీ మా కడుపు మండిపోతుంది. మా నాయకులు సహనంతో మాట్లాడమన్నారు. మా నాయకుడిని గౌరవమైన కుటుంబాలని రోడ్డును పడేసి తిడుతుంటే మేము మా నాయకులు చెప్పినా మేము వినే పరిస్థితుల్లో లేము. నువ్వు దొంగనా కొడుకువి. దొంగనా కొడుకు ఇవాళ ఒక మహాపాపం నిజమని తేల్చి చెప్పినాక మీరు దాన్ని డైవర్ట్ చేయటానికి జోగి రమేష్ లిక్కర్ సామ్రాజ్యంలో లిక్కర్ వ్యాపారం చేసి లిక్కర్లో కల్తీ మద్యం అమ్మి వేల మందిని చచ్చిపోయేటట్టు చేశారు. ఈ రోజు లడ్డూలో కల్తీ చేశారు. ఇవాళ మీ మనసుల్లో కూడా విషయం నాటి తిట్టిస్తున్నారు. దమ్ముంటే మీ కార్యకర్తలైనా మీ సైన్యాన్ని తీసుకురండి. మా తెలుగుదేశం పార్టీ రామారావు ఇచ్చిన సైన్యం చంద్రబాబు నడిపిన విచ్చుతో మేము వస్తాం. ఈ రోజు మాకు అంతకంటే ముందు రాష్ట్ర అధ్యక్షులు గారు చాలా సహనం నేర్పుతున్నారు. ఆ సహనంతో కొంత ఆగుతున్నాం. కానీ ఈ రోజు నుంచి ప్రతి వార్డులో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. మిమ్మల్ని తరిమి కొడతాం. ఎందుకంటే ఈ వార్డులో మరి తక్కువ టైంలో రాత్రి 12 గంటల టైంలో ఇంతమందిని సమీకరించాం. మా శక్తి అది, గుర్తుపెట్టుకోండి. మేమేమి మీకు మళ్ళీ ప్యాకేజీలు ఇవ్వము. ప్యాకేజీ స్టార్ల లాగా ప్యాకేజీలు ఇచ్చి వేరే పార్టీల దగ్గర మాట్లాడించము, మేధావులతో మాట్లాడించము. కాబట్టి మేము ఏ రోజైతే ఓ సుముహూర్తాన్ని కలయిక కలిసిందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అది శుభపరిణామం. ఆ కూటమి 10-15 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉంటుంది. ఆ నాయకులు కూడా చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని వేషాలు వేసినా కపడతారని చెబుతున్నాం. జోగి రమేష్, నీ మైలవరంలో నీ చరిత్ర తెలుసు, ఇబ్రహీంపట్నంలో నీ చరిత్ర తెలుసు. మా కేటర్ రోడ్డు ఎక్కితే నువ్వు రింగు దాటి బయటికి రాలేవు. అమ్మడిరాబు సత్తినపల్లి కాదు కదా, ఏ పల్లిలో కూడా నువ్వు తిరగలేవు. అట్టాగే పేరు నాని మచిలీపట్నంలో నీ సంగతి తెలుసు. నువ్వు ఏకైకలో పక్కపక్కలో మీకు ఒక్కో టాస్క్ ఇస్తాడు. ఒక సామాజిక వర్గాన్ని తిట్టాలంటే ఆ కులవాడితో తిట్టిస్తాడు. ఇంకో సామాజిక తిట్టాలంటే ఆ సామాజిక వర్గంతో మీ జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తాడు. మేము తిడతాం మొదలు పెడితే అన్ని సామాజిక వర్గాలు వచ్చి మిమ్మల్ని తిడటానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మేము ఎలా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. నువ్వు తిట్టిన దానికి నీకు 24 గంటల్లో రిజల్ట్ చూపించాం. నీ నాయకుడికి కూడా, నీకు కూడా, నిన్ను సపోర్ట్ చేసేవాడికి కూడా, నిన్ను నమ్మి రోడ్డెక్కే కార్యకర్తలు కూడా తగిన శాస్త్ర చేస్తాం. ఈ వార్డులో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రేపు రాబో 2029 ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు గారిని మొన్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తాం. ఏ ఎన్నికలు జరిగినా ధీటుగా పోరాడి ఇవాళ నాయకత్వాన్ని పెంపొందించుకున్నాం భర్త గారి ఆశీస్సులతో. మరి భర్త గారు యువ నాయకులు, అభివృద్ధిలో పోటీ పడండి. యదవ లంజా కొడకల్లారా, యదవ నా కొడకల్లారా, అభివృద్ధి గురించి పోటీ పడండి. అమరావతిని విచ్ఛిన్నం చేశారు, విధ్వంసం చేశారు. అమరావతిని కాపాడాం. ఇవాళ వేల ఎకరాలు మళ్ళా పోలింగ్